నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, జేసీ సంజనా సిన్హా. టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. పాల్గొన్న పలువురు నేతలు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. ఎమ్మెల్యే అరవింద బాబు ఆధ్వర్యంలో. రాకీ న్యూస్ ఎఫెక్ట్ స్పందించిన ఎమ్మెల్యే అరవింద బాబు. హోల్సేల్ కూరగాయల మార్కెట్లోకి అధికారులు. పల్నాడు జిల్లాలో కాకీలతో కలవరం. రొంపిచెర్ల సమీపాన యువతిని అడ్డగించిన కేసులో ముద్దాయి రాఘవులు అరెస్ట్. నరసరావుపేటలో స్థానిక పల్నాడు రోడ్డులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొని పూలే సేవలను గుర్తు చేసుకున్నారు. ఈరోజు మరి సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అధికారపూర్వకంగా ఘనంగా ఆయన యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, ఎంఆర్ఓ గారు, వెల్ఫేర్ అధికారులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, మరి మహాత్మా జ్యోతిరావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం ఇది ఒక చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మరి జిల్లా అధికారులు స్వయంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనటం, మరి ప్రభుత్వం ద్వారా మనకు వచ్చినటువంటి ఈ సందర్భాన్ని మేము బీసీల తరఫున కూడా ఎంతో అభినందనీయంగా చూస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పార్లమెంటు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, టీడీపీ కూటమి నేతలు పాల్గొని మహాత్మా పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మన కార్యకర్తల సమక్షంలో సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ సంఘంలో ఆ రోజుల్లోనే ఏ రకంగా అయితే మార్పు రావాలి, వెనుకబడిన తరగతుల వారందరూ కూడా చదువుకుని ఈ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని చెప్పేసి ఆయన కానీ, వారి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఈ సంఘంలో ఎన్నో సంస్కరణలకి వాళ్ళు ఆజ్యం పోశారు. తద్వారానే మన జంగా కృష్ణమూర్తి గారు లాంటి ఎంతోమంది నాయకులు ఈ దేశంలో ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులు అనుభవించటమే కాకుండా ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి వారిని స్మరించుకుంటూ పేదలందరికీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సినటువంటి పథకాలన్నింటినీ కూడా తీసుకొచ్చే విధంగా, అలాగనే పేద ప్రజల కోసం ఎన్నో పథకాలని రూపొందించేటటువంటి కార్యక్రమాల్లో అలాంటి వాళ్ళందరూ కూడా భాగస్వాములయ్యారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చదువు ఒక్కటే ఈ సంఘంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తింపు తెస్తుంది. సంఘ సంస్కరణకర్త, సమాజంలో ఉన్నటువంటి వివక్షత నిర్మూలన కోసం తమ జీవితాన్ని అర్పించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటికే మహాత్మా జ్యోతిరావు పూలే
జన్మించి 200 సంవత్సరాలు అవుతుంది. అంటే 1817లో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మాలి కుటుంబంలో జన్మించాడు. సామాన్యమైనటువంటి మాలి కుటుంబం అంటే వెనుకబడి తరగతికి సంబంధించినటువంటి ఒక పూలు అమ్ముకున్నటువంటి ఒక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కొనసాగించినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు ఈరోజు అమలు జరపడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ ముందుగా నా నమస్సుమాంజలు. 2 దశాబ్దాల క్రితం జన్మించిన జ్యోతిరావు పూలే గారు చిన్న వయసులోనే సంఘ సంస్కర్తగా పేదరిక నిర్మూలన, కుల నిర్మూలన కార్యక్రమాలకి ఎంతో కృషి చేసి ఉన్నారు. అలాగే సావిత్రిబాయి పూలే గారు, వారి భార్య గారు బాలికా విద్యకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి అప్పుడే ఆ కాలంలోనే స్త్రీలకి విద్య ఎంత ముఖ్యమో, వాళ్ళు ఎలా సమాజంలో ఎదగాలో కార్యక్రమాలు చేపట్టి అనేక పాఠశాలలు ఏర్పరిచి సమాజాభివృద్ధికి ఎంతో కృషి చేసి ఉన్నారు. మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి వేడుకలని మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఘనంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తా ఉంది. ఎందుకంటే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు కాబట్టి బీసీ నాయకులు ఒక జ్యోతిరావు పూలే గారు, ఒట్టి రేవన్న గాని, సావిత్రిబాయి పూలే గాని, సాగర ఐలమ్మ గాని ఇలా బీసీ నాయకులను స్మరించుకుంటూ రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అయితే బీసీలకు అండగా ఉంటుందో ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ బీసీలను పెంచుకోదు, బీసీలకు అండగా ఉంటుంది. బీసీలో పుట్టినటువంటి ఒక ముద్దుబిడ్డ ఈ రాష్ట్ర స్థాయిలో ఎన్నో సేవలు చేసినటువంటి చరిత్ర సత్యం. అయితే బీసీలో పుట్టాలని బీసీలో మనం లెక్కయ్యదు. ఇలాంటి మహాత్ములు ఏంటంటే అందరి వాళ్ళు ఒక నా బీసీలో పుట్టాడనో, లేకపోతే యాదవ కులంలో పుట్టాడనో, లేకపోతే ఒడ్డల కులం పుట్టాడనో, ఈ సేవా భావంతో పుట్టినటువంటి వాళ్ళు అందరి వాళ్ళు. బడుగు బలహీన వర్గాలనే వారిని చైతన్యపరిచే దాంట్లో జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే అయినటువంటి వారు కూడా ఎంతో పాటుపడి ఉన్నారు. మరి వారు మన మధ్య లేకపోయినప్పుడు కూడా మరి బీసీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వారు చైతన్యపరిచే దాంట్లో ఎంతో తోడ్పాటు అందించారు. కాబట్టి వారికి ఒకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ నరసరావుపేటలో రాకీ న్యూస్ స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ముందుంటుంది. అందులో భాగంగా మొన్న ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పల ప్రసారంలో భాగంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు స్పందించి సమస్యకి పరిష్కారం చూపి పలువురు ప్రశంసలు పొందారు. నిన్న రాకీ న్యూస్ బాబాపేటలో అధ్వాన స్థితిలో ఉన్న హోల్సేల్ కూరగాయల మార్కెట్ కథనాలను ప్రసారం చేసిన 12 గంటల్లోనే ఎమ్మెల్యే అరవింద్ బాబు మున్సిపల్ అధికారులతో కలిసి కూరగాయల మార్కెట్ని పరిశీలించారు. అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే శానిటేషన్ సిబ్బందితో క్లీన్ చేయించి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు స్పందనపై మార్కెట్ వ్యాపారస్తులు అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో రాకీ న్యూస్కి పలువురు అభినందనలు తెలిపారు. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో హోల్సేల్ కూరగాయల మార్కెట్, కొత్త మార్కెట్ అంటారు, బాబాపేటలో ఉంటుంది ఇది. మరి ఇక్కడ ఎక్కువ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది కాబట్టి కుళ్ళిపోయిన కూరగాయలు కానీ, పాడైపోయిన కూరగాయలు, చెత్త చెదారం, ఆకుకూరలు అన్నీ కూడా అక్కడే వేస్తుంటారు. వీటిని రెగ్యులర్గా పరిశుభ్రం చేయమని మున్సిపల్ అధికారిని కోరడం జరిగింది. అదేవిధంగా మన మార్కెట్ యార్డు మన నూతనంగా కొత్తగా ఎన్నికైన మన హౌస్ గారిని కానీ, అలంచెట్టి మోహన్ రావు గారు, కూరగాయల మార్కెట్ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ వాష్రూమ్స్ని వాటి కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రోజువారీ కొన్ని వందల టన్నుల కూరగాయలు ఇక్కడ టర్న్ ఓవర్ జరుగుతుంటుంది కాబట్టి వేస్ట్ ఎక్కువ జరుగుతుంటుంది. అందుకని ఈ తడి చెత్తను కూడా సపరేట్ చేసి డంపింగ్ యార్డ్ని పంపించమని మరి మున్సిపల్ అధికారులకి, శానిటరీ సెక్రటరీ గారికి చెప్తున్నామని. శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. అందుకని అన్ని విధాల సౌకర్యాలు కలిగజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంతకుముందు తాగునీరు, తర్వాత కరెంట్ మీటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ మరి మార్కెట్లో ఉన్న రైతులకు కానీ వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కలిగజేస్తామని చెప్పి మన మార్కెట్ యార్డు నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ వాసు గారు మరి వాగ్దానం చేస్తున్నారు. మరి దీనికి అనుసంధానంగా మన అలంచెట్టి మోహన్ రావు గారు, వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా దీని మీద గట్టిగా పనిచేస్తారని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నారు. పరిశుభ్రత కోసం
స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు రావటం, ఇక్కడ కావాల్సినటువంటి మార్కెట్కి వచ్చేసి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కలిసి ఇక్కడ మీకు ఏమేమి కావాలి అవన్నీ కూడా మున్సిపాలిటీ అధికారులను పిలిచి తక్షణమే ఇవన్నీ చేయాలి, మార్కెట్ ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, ప్రజలతో ఉండేది మార్కెట్ కనుక ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దీన్ని శుభ్రంగా ఉంచి ఆ బాధ్యత మీరు తీసుకోవాలని కూడా మున్సిపాలిటీ అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే ఇంకేమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి, ఆ సమస్యలని నేను తక్షణమే పరిష్కారం చేస్తాను కూడా మా వ్యాపారస్తులకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇలాంటి స్పందించే ఎమ్మెల్యే ఉండటం మన నర్సరావుపేటకి గర్వకారణం అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎమ్మెల్యే గారికి మద్దతుగా మా మార్కెట్ ఎప్పటికీ ఉంటుందని కూడా తెలియజేస్తాం. సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి, సమాజం కోసం కష్టపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబుతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఏప్రిల్ 11, 1827 పుట్టిన ఆయన జయంతిని మనం ఇప్పటి వరకు కూడా జరుపుకుంటున్నామంటే ఆయన సమాజంలో ఎంతో మందికి ఎన్నో పాఠాలు నేర్పి సమాజాన్ని ఒక డైరెక్షన్కి తీసుకొచ్చారు, ఒక డైరెక్షన్ వైపు నడిపారు అనేది మనకి ఈరోజు అర్థమవుతుంది అన్నమాట. కుల వివక్షతకు వ్యతిరేకంగా మరియు మహిళల హక్కుల కోసం ఆయన ఒక ప్రముఖ గళంగా మారారు. మనం జ్యోతిబా పూలే గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ముఖ్యంగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గురించి కూడా మాట్లాడుకుంటాము. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఒక యునైటెడ్ ఎఫర్ట్, ఒక టీమ్ లాగా సంఘ సంస్కరణలో మనకి చాలా పాఠాలు నేర్పారు. అయితే ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. సత్యశోధక్ సమాజ్ మరియు గులాంగిరి అనే ఒక పుస్తకం ద్వారా వాళ్ళు ఆ రోజు సమాజంలో సంఘ సంస్కరణలో ఒక విప్లవాన్ని తెచ్చారు. మరి జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి జరుపుకుంటున్నందుకు, ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మనకి ఇచ్చినందుకు, మనకు ఒక గౌరవాన్ని కలగజేసి అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి గళాన్ని ఇప్పి రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు కానీ, శాసనసభ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు అన్నింటిలో కూడా ధైర్యంగా పోరాట చేసే హక్కు మీకు కల్పించిన మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. ఈ సమాజంలో కులము, మతము, రాజకీయాలు అనేది ముఖ్యం కాదు. ప్రతి వ్యక్తి కూడా ఒక నీతి, నిజాయితీ, మానవత్వంతో ముందుకెళ్తే, ఎవరైతే ధైర్యంగా ముందుకెళ్తారో, ఎవరైతే ఒక క్యారెక్టర్ పరంగా నీతి నిజాయితీకి ముందుకెళ్తారో ప్రజలు ఎప్పుడు కూడా వారి గౌరవాన్ని కలుగజేస్తారు. మరి అటువంటి వ్యక్తులు చాలామంది వాళ్ళ సమాజంలో ఉన్నారు. అటువంటి వ్యక్తి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన ఒక కులాన్ని నమ్ముకొని రాలేదు, ఒక మతాన్ని నమ్ముకొని రాలేదు. ఆయన కష్టంతో పోరాటం చేశాడు. ఆయన వాళ్ళ భార్య ఇద్దరు కూడా కలిసి సమాజంలో తిరిగారు. సామాన్యుల మానవుల్లాగా ప్రతి ఇంటికి వెళ్ళారు. అందరూ కూడా చదువుకోవాలి, మహిళలు ఆర్థిక పరంగా పైకి రావాలి. ఈ సమాజంలో మన అందరికంటే కూడా ఎవరు తక్కువ వాళ్ళు కాదు. ఎవరు మనల్ని తక్కువ అంటలా, మనల్ని మనమే తక్కువ అనుకుంటున్నాం, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఐఏఎస్ రాస్తే ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళనే కలెక్టర్గా తీసుకొస్తారు, వాళ్ళనే డాక్టర్ అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఒక కలెక్టర్ని ఎవరు కులంతో చూడరు, ఒక డాక్టర్ని ఎప్పుడు కూడా కులంతో చూడరు. ఇదే మనం గమనించాలి. సమాజంలో అనవసరంగా మనమే వీటన్నిటి కూడా వెలికి తీసి ఫలానా అని మీరు వెలెత్తి చూపుతూ ఉన్నారు. కానీ వెనకటి రోజుల్లో, చదువు లేని రోజుల్లో ఎవరు కూడా అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నరసరావుపేట క్యాంపు కార్యాలయంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసరావుపేట స్థానిక టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు, పలువురు కూటమి శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజం పట్ల జ్యోతిరావు పూలే సేవలను పలువురు వక్తలు కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 జయంతి కార్యక్రమాలని బీసీ నాయకులందరూ కలిసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు చూసుకుంటే మరి నరసరావుపేట ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మరి బీసీ నాయకులు అందరూ కూడా మరి ఇక్కడ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో, బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో, ఆ బీసీ కులాలకి ఒక ఆరాధ్య దైవం అయినటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క
జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు ముందుగా ఒక బీసీ సంఘానికి సంబంధించి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ముందుగా ఒక బీసీ నాయకుడైనటువంటి మన నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని ఒక గ్రామంలో జన్మించారు. ఆ రోజుల్లో చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి కుల మతాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే గారు నిలిచారు. అలాగే 13 ఏళ్ల జ్యోతిరావు పూలే గారు 8 ఏళ్ల భార్యను చేసుకొని మొట్టమొదటిసారిగా దేశంలోనే తన భార్యని చదివించి ఒక స్థాయిలో నిలబెట్టారండి. అలాగే జ్యోతిరావు పూలే గారు మహిళల కోసం ఎంతో కష్టం ఎన్నో పోరాటాలు చేశారు. అలాంటి జ్యోతిరావు పూలే గారి జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి వేడుకల్ని నర్సరావుపేట శాసనసభ్యుల వారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి సమక్షంలో నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతం సభ్యుల వారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఇచ్చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ విశేషంగా ఇచ్చేసి ఈరోజు జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించడం చాలా సంతోషదాయకం. నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాలులో జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా, పల్నాడు జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి భానుకీర్తి, ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా సర్వే అధికారులు, విఆర్ఓలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. I would like to convey my thanks to the Survey Association for organizing this wonderful event of mass gathering, especially in this critical times when all of us are running a little behind of hope. With this event, while everybody is speaking, with all my ears, I can already hear every one of your hearts pounding and brimming with new kind of vigor. I hope మీరు ఈ ఎనర్జీని ఇంటికి తీసుకువెళ్ళి రేపు వర్క్లో కంటిన్యూ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ నరసరావుపేటలో జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్థానిక పల్నాడు రోడ్లో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో గల మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకను దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలోని పల్నాడు రోడ్లో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి, అదేవిధంగా మరి బీజేపీ పార్టీ, తదితర ఎంఆర్పిఎస్, మరి మిగతా సభ్యులందరితో కూడా కలిసి ఈరోజు మరి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషదాయకమని చెప్పేసి తెలియజేస్తాం. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా ఈరోజు పల్నాడు బస్టాండ్ సెంటర్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, వై వెంకటేశ్వరరావు, జి రామకృష్ణ, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటానాయక్, బీసీ సంఘం నాయకులు బాదుగొనల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారతదేశ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థని, మనుశాస్త్రాన్ని చీల్చి చెండాడి మనుషులంతా సమానమైన దళితులు, అస్పృశ్యులు, ఒంటరిని వాళ్ళనేటువంటి దుర్మార్గమైన విధానాలను ఎండగట్టి దళిత వాడల్లోకి వెళ్ళి దళిత మహిళలకి, దళిత పురుషులకి విజ్ఞానం అందించినటువంటి వాడు, అనేక పాఠశాలలు స్థాపించినటువంటి వాడు, తన భార్య చేత విద్యని ఆమెకి నేర్పి సమాజానికి విద్యను పరిచయం చేసి మొత్తం ఎవరైతే సోదర కులాలుగా పంచములుగా ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞానం అందించాలని చెప్పేసి ప్రయత్నం చేసిన వాడు
మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన మనం స్మరించుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఏ లక్ష్యాలు ఏ ఆశయాలు కోరుకున్నాడో అలాంటి సమాజం ఈ భూమి మీద రావాలని. రొంపిచెర్ల మండలం అన్నారం గ్రామంలో నాటుసారా నిర్మూలనపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో టీడీపీ నేత నల్లపాటి రాము, కట్ల శ్రీను పాల్గొన్నారు. నరసరావుపేట కోటప్పకొండ రోడ్డులో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై రాకీ మీడియా జాయింట్ ఆపరేషన్తో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోటప్పకొండ రోడ్డులోని చిత్రాలయ థియేటర్ ప్రాంతంలో ఆటోల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్న డ్రైవర్లపై ట్రాఫిక్ సిఐ లోకనాథం ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఒక్క నిర్లక్ష్యం అనేది ప్రాణాపాయానికి దారితీస్తుందని సూచించారు. అదేవిధంగా ప్రజలు కూడా అవగాహనతో ప్రయాణించి అధిక సంఖ్యలో నిండిన వాహనాల్లో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లాలో కొంతమంది కాకీలతో పబ్లిక్ కలవరం చెందుతున్నారు. రక్షించేవారే పక్కదారులు పడుతుంటే ప్రజలకు రక్షణ ఏదని కలవరపెడుతోంది. ఇటీవలే మాచెర్లలో పరువు హత్య కేసులో టౌన్ సిఐని సస్పెండ్ చేశారు. అది మరొక ముందే అదే పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఒంటరిగా కనిపించిన జంటల ఫోటోలు తీసి వీడియోలు తీసి బెదిరిస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. ఇంతటితో ఆగకుండా ఆయన గారి శృంగార వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిని గమనించిన పోలీస్ అధికారులు శ్రీనివాసరావుని సస్పెండ్ చేశారు. ఒకే స్టేషన్లో ఇద్దరు సస్పెండ్ కావడం కొంత పబ్లిక్ని కలవరపెడుతుంది. నరసరావుపేటలోని బరంపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘ పెద్దలు, సభ్యులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు. సంఘ అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై అభిప్రాయాలను పంచుకున్న నాయకులు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రేపు అనగా 12వ తారీఖు ఆదివారం నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఎన్నికలు గత 15 సంవత్సరాల నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు నరసరావుపేట విశ్వబ్రాహ్మణ సోదరీమణులు అందరూ ఏకమై ఒక తాటి మీదకు వచ్చి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన సూచనల మేరకు ఎలక్షన్లు నిర్వహించబడుతున్నాయి. నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకి నమస్కారాలు. విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గ ఎంపిక సమావేశంకు నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సోదరీమణులందరూ సమావేశానికి హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. మన నరసరావుపేట విశ్వబ్రాహ్మణుల సోదరులకు ఆహ్వానం. రేపు 12వ తారీఖు నూతన కార్యవర్గ విస్తరణ సమావేశానికి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకు హాజరై నూతన సభ్యులకి ఎన్నికకు అందరూ సహకరించాలని కోరుతున్నాము. పట్టణ అధ్యక్షుడికి ఒకటే సంఘం ఒకటే నిదానంతో అధ్యక్షుడిగా పోటీ చేసిన వారు ప్రతి ఒక్కరు వచ్చి రేపు మన జరిగే సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా మనవి. గత కొన్ని సంవత్సరాలుగా మన సంఘాలు ఒకటికి కాదు మూడు సంఘాలుగా ఏర్పడి ఏ పనులు కాక ఇదిగా ఉన్నది. అలాగనే మన బరంపేటలో ఉన్నటువంటి మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఒక ఆరామక్షేత్ర స్థలంలో మరి నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ మాజీ అధ్యక్షుడిగా త్రోవగోట వెంకట సుబ్రహ్మణ్యం గారు, మరి చింతలపూడి గురునాథాచారి గారు కూడా వారిద్దరు కూడా దాన్ని పునరుస్కరించుకొని దాన్ని నిర్మాణములకు వాళ్ళ చేయూతనిచ్చుకొని వాళ్ళ సొంత డబ్బుతో ఈ విధంగా నిర్మాణం చేసుకున్నారు. కనుక నరసరావుపేటలో 3 సంఘాలుగా 2 సంఘాలుగా ఉండకుండా ఒకటే సంఘంగా ఉండి మన సంఘ పటిష్టం చేసుకొని సంఘంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ కూడా మంచి సేవలు అందించేటువంటి సంఘం రావాలని కోరుకుంటూ రొంపిచెర్ల సమీపాన స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించి చెవి దిద్దులు 2 ఉంగరాలు తీసుకున్న కేసులో రాచగిరి రాఘవులు అనే ముద్దాయిని రొంపిచెర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు జరిగిన సంఘటన సోషల్ మీడియాలో కిడ్నాప్గా హల్చల్ చేసింది. కానీ ఒంటరిగా వెళ్లే వాళ్ళని టార్గెట్ చేస్తూ పలు దొంగతనాలకు పాల్పడే వ్యక్తిని ఈరోజు రొంపిచెర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి మండలం ఆత్మకూరికి చెందిన రాచగిరి రాఘవులు పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రొంపిచెర్ల సమీపాన దారి దోపిడీకి పాల్పడ్డ రాఘవులు ఇటీవలే దాచేపల్లి దగ్గర బైక్ దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.
పలు కేసుల్లో ఉన్న ఆత్మకూరుకి చెందిన రాచమ్మలు రాఘవులని రొంపిచెర్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ముద్దాయి నుండి చెవిదిద్దులు బైక్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకరికల్లు మండలం గుండ్లపల్లిలో గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రమోషన్ పొందిన పఠాన్ మహబూబ్ ఖాన్, కొలుముల హిమాం వలి, షేక్ జానీ బాషా, కొలుముల జానీ బాషా సభ్యులకు గ్రూప్ ప్రెసిడెంట్ చందా మీరా సూచన మేరకు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు డాక్టర్ బుడే సన్మాన గ్రహీతలకు శాలువాతో పూలమాలలతో సత్కరించారు. సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గుండ్లపల్లి గ్రామంలో ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు నిర్వహించడం మాకు మా గ్రామానికి ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. సన్మాన గ్రహీతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాళ్ళు గతాన్ని గుర్తు చేసుకుంటూ గ్రామంలో ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి గ్రామానికి, గ్రామంలో పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని, గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపులో ప్రతి ఒక్క ఉద్యోగులు సభ్యులుగా చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన గొల్లపల్లి గ్రామంలో మన గొల్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్ తరఫున ఈ సన్మాన కార్యక్రమం అరేంజ్మెంట్ చేసి మాకు సన్మానించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. ప్లస్ అట్లాగనే గ్రామంలోని పెద్దలు కూడా మరియు హెల్పింగ్ హ్యాండ్ తరఫున దీంట్లో అందరూ పాల్గొని కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నడిపించిన మా హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్ సభ్యులందరికీ అట్లాగనే గ్రామ పెద్దలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగనే ఈ సేవా కార్యక్రమాలు ఇట్లాగనే కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను. హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సన్మానం చేసినందుకు వారికి నేను సర్వదా కృతజ్ఞతలు కలిగి ఉంటానని, మరియు నా ప్రాణం ఉన్నంత వరకు ఈ హెల్పింగ్ హ్యాండ్స్లో శాయశక్తుల కృషి చేస్తూనే ముందుకు నడుపుతూ మరియు దీన్ని ఇంకా పై ఎత్తుకు తీసుకెళ్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తూ ఈ గ్రామానికి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని మనసా వాచ కర్మన నేను ప్రతిజ్ఞ చేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, జేసీ సంజనా సిన్హా. టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. పాల్గొన్న పలువురు నేతలు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. ఎమ్మెల్యే అరవింద బాబు ఆధ్వర్యంలో. రాకీ న్యూస్ ఎఫెక్ట్ స్పందించిన ఎమ్మెల్యే అరవింద బాబు. హోల్సేల్ కూరగాయల మార్కెట్లోకి అధికారులు. పల్నాడు జిల్లాలో కాకీలతో కలవరం. రొంపిచెర్ల సమీపాన యువతిని అడ్డగించిన కేసులో ముద్దాయి రాఘవులు అరెస్ట్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.